ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైనా సరే, మీ గ్రామం కావచ్చు, తండ కావచ్చు, మీ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. ప్రపంచానికి ప్రభుత్వాధికారులకు అదేవిధంగా ప్రభుత్వానికి తెలిసేలా చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తల్లోకి మనం వెళ్తే మిత్రులరా, బీజేపీ పార్టీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నేతలు పార్టీ ఫండ్ ఏదైతే రావడం జరిగిందో ఆ పార్టీ ఫండ్ను నేతలు జేబుల్లోనే పెట్టుకోవడం జరిగింది తప్ప ప్రజలకి లేదంటే అభ్యర్థులకు ఇవ్వలేదు. అభ్యర్థులకు ఇవ్వని క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మున్సిపల్ ఎన్నికలు ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం అనుకున్న రీతిలో బీజేపీకి సంబంధించినటువంటి మున్సిపల్ స్థానాలు గెలవలేకపోయింది అనే కోణంలో ప్రధానంగా చర్చ అనేది కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తించడం జరిగింది. ఎవరైతే నేతలు అధిష్టానం లేదంటే పార్టీ ఇచ్చిన డబ్బులు తమ జేబుల్లో వేసుకుని అభ్యర్థులు లేదంటే ప్రజలకు పంచని క్రమంలో వారిపైన పార్టీ పరంగా పదవుల పరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో ఉన్న నేతలుగా చెప్పుకునే గొప్ప నేతలు, బడా నేతలుగా చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవుల పైన కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మున్సిపల్ ఫండ్స్ నేతల జేబుల్లోకి, అభ్యర్థులకు చేరలేదని బీజేపీ నిర్ధారణ, బాధ్యుల గుర్తింపు, త్వరలోనే పదవుల నుంచి తొలగించేందుకు కసరత్తు. అయితే ఇలా బీజేపీ అధినాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం ఏదైతే ఉందో ఈ అధినాయకత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ల పైన చర్యలు తీసుకున్నంత దమ్ము ధైర్యం కానీ ఆ పార్టీకి లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటంటే తప్పులు చేసిన వ్యక్తులు పార్టీలో సీనియర్లు కొనసాగుతున్నారు కాబట్టి సీనియర్ల పైన జూనియర్లు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. ఇది అంటే వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేయడం, పని తక్కువ చేయడం అనేది బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అనేది ఎటు పంచాయతీ ఎన్నికల్లో కానీ లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎటువైపు అంటే ఎక్కడ కూడా అంత ప్రభావం చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు కూడా బీజేపీ పార్టీ వైపు అంత మొగ్గు చూపే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎందుకు సగానికి సగం సీట్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో సమానంగా అంటే కేవలం మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి, దేశాన్ని నడిపిస్తున్నటువంటి విజయవంతమైనటువంటి పాలన తప్ప రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకుల మోకాలు చూస్తే ఎవడు కూడా ఓటేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అలాంటి మోకాలు రాష్ట్ర బీజేపీలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాగా వచ్చినట్లు తెలిసింది. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తి స్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలోనే ఆయా జిల్లాల బాధ్యులు సగానికి పైగా స్వాహా చేశారని గుర్తించినట్లు సమాచారం. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చినట్లు చర్చ జరుగుతుంది. ముందుగా చెప్పిన ఓట్లు సీట్లకు ఫలితాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో అభ్యర్థుల ఓటమికి వీరే కారణమని భావిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే దీనికి సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ పదవులు కూడా కట్ చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుందనేది స్పష్టమవుతుంది. కానీ అంత ధైర్యం, దమ్ము అధినాయకత్వంలో లేదు. పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు చర్చ నడుస్తుంది. ఆశలు అడియాశలు, అధిష్టానం అసంతృప్తి. లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతో బీజేపీ 8 స్థానాలను గెలుపొందింది. అంతేకాకుండా పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. పట్టణాల ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉందని సర్వేల ద్వారా గుర్తించగా మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని, కొన్ని మేయర్ చైర్మన్లు అయిన కైవసం చేసుకుంటామని భావించింది. మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్కు కీలక బాధ్యతలు అప్పగించింది. అనంతరం ఎన్నికల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిసింది. అయితే ఫలితాలను చూసి నాయకులు తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. అనంతరం జిల్లాలు, మున్సిపాలిటీల వారిగా ఫలితాలపై పార్టీ సమీక్షించింది. కనీస స్థాయిలో వార్డులు, డివిజన్లలో విజయం సాధించకపోవడం, చైర్మన్, మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలం కావడం పట్ల అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. కేటగిరీల పేరుతో గోల్మాల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డులు, డివిజన్లను బీజేపీ ABCDగా విభజించింది. విజయావకాశాలు ఏమాత్రం లేని వాటిని D కేటగిరీలో చేర్చింది. ఆ తర్వాత
ఏబీసీ కేటగిరీల వార్డులకు కొంత మొత్తాన్ని నిర్ణయించి పార్టీ జిల్లా అధ్యక్షులకు నిధులు పంపించినట్లు నేతల ద్వారా తెలిసింది. అయితే ఆ నిధుల్లో వారు అత్యధిక శాతం నొక్కేసినట్టు చర్చ జరుగుతుంది. ఏ కేటగిరీ డివిజన్లకు బీసీ కేటగిరీలకు నిర్ణయించిన మొత్తాన్ని అభ్యర్థులకు ఇచ్చినట్లు పార్టీ నాయకత్వం గుర్తించినట్లు తెలిసింది. ఇలా 10 మంది జిల్లా అధ్యక్షులు పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్లు అంచనాకు వచ్చిన రాష్ట్ర నాయకత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వెనక్కి ఇవ్వాల్సిందేనని హెచ్చరిక. ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిపై అక్కడి బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ పంపించిన నిధులను అభ్యర్థులకు ఇవ్వకుండా స్వాహా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆమెకు అక్కడి ముఖ్య ప్రజాప్రతినిధి మద్దతు ఉన్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలో ఉద్యమాల జిల్లాగా గుర్తింపు ఉన్న మరో జిల్లాలో 2 అంకెల ఓటు రాని వార్డులు సైతం ఏ గ్రేడ్ గా చూపించి నిధులు మెక్కేసినట్లు పార్టీ గుర్తించింది. అక్కడ పార్టీకి ఎంత పట్టు లేదని తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ ముఖ్య నేత చెప్పినట్టు సమాచారం. దీంతో సంబంధిత బాధ్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కీలక నేతలు మొత్తం డబ్బులు కక్కాల్సిందేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిధులు స్వాహా చేశారని పార్టీ నాయకత్వం గుర్తించినట్లు సమాచారం. డబ్బులతో పదవులు క్రమశిక్షణకు తిలోదకాలు. గతంలో బీజేపీలో ఉన్న క్రమశిక్షణ నిబద్ధత ఇప్పుడు కరువయ్యాయని పాత క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే డబ్బులు ఇచ్చే పదవులు తెచ్చుకున్నారని అంతర్గతంగా తమ అనుచరులకు చెబుతున్న నేతలు వచ్చే ఎన్నికల వరకు తమ ఖర్చులకు డబ్బులు కావాలి కదా అనే రీతిలో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతుంది. నిధుల స్వాహాలు ముఖ్యంగా 10 జిల్లాల బాధ్యులను గుర్తించగా వారిని తొలగించడం ఎంతవరకు సాధ్యమనే కోణంలో నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దానికంటే ముందు వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది రిపీట్ కావడంతో గట్టి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పునరావృతం కావని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతుంది. అరే దొంగ అన్నట్టు అయితే చర్య తీసుకుంటూ ఉండాలి. చర్య తీసుకుంటాడు బచ్చగాడు, దొంగ పని చేసినోడు పెద్దోడు. అయితే పెద్దోడి మీద చిన్నోడు ఎట్ట చర్య చేస్తాడు చెప్పండి? యువతిపై లైంగిక దాడి, ఒంటరిగా ఉన్న మూగ యువతిపై అఘాయిత్యం, పరారులు నిందితుడు, పోలీసుల గాలింపు. హైదరాబాద్ రాజనగర్లో చోటు చేసుకుంది సంఘటన. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మూగ యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హసన్ నగర్ లో చోటు చేసుకునే ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హసన్ నగర్ లో అన్నా వదినతో కలిసి మూగ యువతి ఉంటుంది. శనివారం అన్నా వదిన బ్యాంక్ పని మీద బయటకు వెళ్ళగా అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మూగ యువతిపై లైంగిక దాడి చేశాడు. అన్నా వదినలు వచ్చాక యువతి విషయాన్ని చెప్పడంతో వారు అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. ఇక రెడ్ తాబేళ్లు స్వాధీనం అంటూ ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఈనాడు ప్రధాన పత్రికలను వార్తలు ఒకసారి చూస్తే 24 మంది బారాసా ఎమ్మెల్యేల సస్పెన్షన్, మైనింగ్ పై సమాధానం, సభా సంఘం వేయాలని సభలో ప్రతిపక్షం నిరసన, సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని స్పీకర్ చర్య, పొంగులేటిని బర్తరఫ్ చేయాలి, గన్ పార్క్ లో బారాసా ఎమ్మెల్సీల నిరసన. అసలు ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందనేది ఒకసారి మనం చూద్దాం. దళితులను దగా చేశారు, తొలి సీఎంను చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. నాడు బట్టికి విపక్ష నేత హోదా దక్కకుండా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వివేక్ల పైన కుట్ర చేశారు, బ్లాక్ మెయిల్ చేయడానికి మైనింగ్ పై సభా సంఘం కోరుతున్నారు. పొంగులేటి కాదు, సభకు రాని కేసీఆర్ తో రాజీనామా చేయించాలి. నా దగ్గర మీ పప్పులుడక ఆధారాలు ఉంటే చూపండి, మీరు కోరితే సిబిఐ విచారణకైనా సిద్ధం. శాసనసభలో బారాసపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కడియం శ్రీహరి నిబద్ధతను దేశంలో ఎవరు శంకించలేరు, ఆయన గంటతో కాలుస్తానన్నట్లు కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేయడం వీడియో కెమెరాలో రికార్డ్ అయింది. కౌశిక్ తీరును కేటీఆర్, హరీష్ రావు ఇతర బారాస నేతలంతా సమర్థిస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. ఈ అంతా తోడు దొంగలంతా జమై ప్రజా సమస్యల గురించి మాట్లాడారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోసుకున్నాడని ఈయనంటారు, కాదురా బాబు మీరే దోసుకున్నారని వీడంటాడు. ఆడు మాట్లాడా ఈడు దొంగని ఆడన్నా, ఆడు దొంగని ఈడన్నా. తర్వాత సభా సంఘం వృధా అయిపోతుంది, సమయం వృధా అయిపోయి లాస్ట్ క్వశ్చన్ బయటకు వచ్చినాక ఛాయ్ తాగుకుంటా, బిర్యానీ తినుకుంటా, మందు కొట్టుకుంటా, రాత్రిపూట ఎట్టెట్లా మాట్లాడు, నువ్వు భలే మాట్లాడితే మనం జరగట్లా, విమర్శించి ఎట్లా జర చూసుకోవాలి కదా. ఈడంటాడు ఆడంటాడు, అంతా తోడు దొంగలు జమ అయ్యారు. అటు పార్లమెంట్లో అట్నే చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఇట్లా కూడా ఇట్నే చేస్తున్నాయి. సీఎం స్పష్టతతో లేఖ రాస్తే కాళేశ్వరంపై సిబిఐ విచారణ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ధరణి పోర్టల్లో హరీష్ రావు బంధువుల భూదోపిడి అంటున్నాడు. మరి భూదోపిడి చేస్తే ముఖ్యమంత్రి నువ్వేనే కదా రేవంత్ రెడ్డి, 2.5 ఏళ్ళు దాటింది కదా, ఎందుకో హరీష్ రావు తీసుకుపోయి జైలు వేస్తలేవు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి ఎందుకు జైలు వేస్తలేవు, వాళ్ళ చుట్టాలే అంటున్నావు కదా భూదోపిడి చేసినాడు, ఎందుకో చర్యలు తీసుకుంటలేవయ్యా?
తోడు దొంగలే. పరిశ్రమ యజమానులు బెదిరించి భూముల బదలాయింపు, దీనిపై సభా సంఘానికి సిద్ధం సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైందని భాజపా ప్రశ్న. నువ్వేం నరికినావు చెప్పవా? భాజపా పోటీ చేస్తాడు కానీ అధికారంలో ఉన్నావు కదా నువ్వు. సిబిఐతో కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం, మా కుటుంబీకులపై చేసిన ఆరోపణలపై ఎంక్వైరీకి సిద్ధం నేను అంటున్నాడు హరీష్ రావు. మీ కుటుంబ సభ్యుల స్కామ్ల పైన రెడీనా రేవంత్ రెడ్డి అంటూ సూటి ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. గవాంతి చెప్తా నాకు అర్థం కాదు. ఆయన ఇంటి జోలు కోకు, నువ్వు నీ ఇంటి జోలు చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇక ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారం. సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ పార్టీలో, నాకు అర్థమైతే లేదు. ఎథిక్స్ కమిటీ లేదురా భయ్. ఎథిక్స్ కమిటీ లేని కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారం అంట. ఈయన వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి వేస్తున్నామని చెప్పి ఎథిక్స్ కమిటీని అంట ఈయన వ్యవహారాన్ని పంపిస్తామని చెప్పి కమిటీ ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తారంట. ఏం కాంగ్రెస్ వాళ్ళరా మీరు, బుద్ధి లేని వాళ్ళు, నాకు అర్థం కాదు. కడియం శ్రీహరికి బెదిరింపు సంజ్ఞలు చేశారని అధికార పక్షం మండిపాటు. సుమోటోగా విచారణ చేయాలన్న సీఎం ఆ వెంటనే ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ శాసనసభ తీర్మానం. ఎథిక్స్ కమిటీ ఉందిరా సిఫార్సు చేయడానికి, మీరు ఏం దొరికిరా బాబు మీరు. కమిటీ ఇప్పుడు వేస్తారంట, దానికి అధ్యక్షుని పెడతారంట, కథా కార్ఖానా చైర్మన్ పెడతారంట. ఇప్పుడు అమెరికా అవాక్స్ ధ్వంసం, యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురు దెబ్బ. ఇరాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విభాగం. పాక్ లో ఈజిప్ట్, సౌదీ, తుర్కీ విదేశాంగ మంత్రుల భేటీ. ఇక వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు ప్రయత్నాలు. ఇరాన్ విశ్వవిద్యాలయాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ప్రతీకార దాడులు తప్పవన్న ఐఆర్జీసీ. తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుక్ చేస్తామన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్. ఇక ఫీజుల దోపిడీకి కళ్యాణం ఇంకెప్పుడు. ఎంత సొల్లు కబులు రా బాబు. ఈ సంవత్సరం అయిపోయిన ప్రతిసారి ఫీజుల దోపిడీ, ఫీజుల కళ్యాణం ఎప్పుడు. ఇవంతా కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, టీడీపీ వాడు, ఎవడు కూడా చేసేటోళ్ళు కాదు. వీళ్ళంతా తోడు దొంగలే. ఎమ్మెల్యే కాలేవి, మంత్రిగాలే ఉంటాయి అన్ని స్కూళ్ళు కాలేజీలన్నీ. వాళ్ళ స్కూళ్ళకి వాళ్ళ కాలేజీలకు ఫీజులు ఎట్లా తగ్గించుకుంటారు అబ్బాయి, నాకు అర్థం కాదు. అన్ని ఉట్టివే గాలి మాటలు. ఇక మల్టీ లెవెల్ మాటలతో మోసగిస్తారు, కొద్ది పెట్టుబడులతో ఎక్కువ లాభాలను నమ్మిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, తెలుగు రాష్ట్రాల్లో గొలుసు కట్టు మోసాలు. ఇక విజయక్రాంతి ప్రధాన పత్రికలని వార్తలకు సార్ చూద్దాం. ఆంధ్రుల చేతికి ఆర్టీసీ, ఈవీ బస్సులన్నీ వారివే. డిపోలను హస్తగతం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు. ఈవే అద్దె బస్సులకు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు. ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించని ప్రైవేట్ కార్పొరేషన్ కంపెనీలు. ఆర్టీసీని అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆ విజయక్రాంతి పత్రికలో ప్రధానంగా రోజు రావడం జరుగుతుంది వార్తలు. ఈ ఆర్టీసీని నాశనం చేసే వరకు ఈ ప్రభుత్వాలు ఊకోవు, రాజకీయ పార్టీలు ఊకోవు. మైనింగ్ పై దద్దరిల్లిన శాసనసభ, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. సమావేశాలు ముగిసే వరకు 2 రోజులు ముందు గన్ పార్క్ వద్ద, తర్వాత స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ నిరసన. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై విచారణ జరపాలంటూ నినాదాలు. ఇక మీ తాతలు దిగొచ్చిన పొంగులేటి రాజీనామా చేయరు. సభగురాని కేసీఆర్ తో రాజీనామా చేయించండి. గత ప్రభుత్వంలో 3 హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీ. అసలు కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ చేతులతో సంజ్ఞలు, తుపాకీతో కాల్ చేస్తానంటే బెదిరింపులు. బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు. ఎథిక్స్ కమిటీనే లేదురా, ఎవరికి ఇస్తారా మీ కమిటీ సిఫారసు అంటూ మంత్రి అంటున్నాడు. చూద్దాం ఒకసారి. లేని కమిటీకి సిఫార్సులు హాస్యాస్పదం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ మన కౌశిక్ రెడ్డి ఏం చేసినాడు, ఈడో రౌడీ, ఈడేం చేసినాడు, నిన్ను కాల్చిపడేస్తా అని చెప్పి కడియం శ్రీహరిని అంటున్నాడు శాసనసభలో. అంటే అది రికార్డ్ అయింది కాబట్టి ఈ కౌశిక్ రెడ్డిని ఏం చేయాలి, ఈయన మీద చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక కమిటీని ఏం చేస్తున్నాం, కమిటీ పేరు ఎథిక్స్ కమిటీ. ఆ ఎథిక్స్ కమిటీకి ఈయన విషయం పోతుంది, ఈయన మీద చర్యలు తీసుకుంటారు అంటున్నారు. అసలు కమిటీయే లేదురా బాబు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. చూద్దాం. ఎథిక్స్ కమిటీనే లేదు, లేని కమిటీకి సిఫార్సులు హాస్యాస్పదం. ప్రతిపక్ష పార్టీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యిండు. కడియం శ్రీహరి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు మాత్రం సరైంది కాదంటూ బండి సంజయ్ పేర్కొన్నాడు. వాడు రౌడీ కౌశిక్ రెడ్డి గాడు గెలిచినప్పుడు ఎలక్షన్ టైం లేవన్నాడు. పెండ్లం మొగడు పిల్లని తీసుకొచ్చి తడి బట్టలతోని ఇట్లా మొత్తం పేదోళ్ళ లేక, పేదోళ్ళ డ్రెస్ 100 రూపాయల సీర, ఇలా భార్య 50 రూపాయల డ్రెస్, ఇలా బిడ్డ ఈయన 150 రూపాయల డ్రెస్ ఈయన వేసుకొని వచ్చి మమ్మల్ని గెలిపిస్తే నేను విజయోత్సవ యాత్రకు రండి, మేము ఓడిపోతేనేమో మా సంస్కరణ సభకు రండి మీరు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడాడు పాడి కౌశిక్ రెడ్డి. ఈ అలా ఏది పడితే మాడుతున్నాడు గాలి మాటలు, గాలిగాడు. ఈడో ఎమ్మెల్యే మన తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుంది చెప్పండి.
ఇక భూతల యుద్ధం, పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు 2 మెరైన్ గ్రూపులతో సహా మొత్తం 3,500 దాటిన అగ్రరాజ్య బలగాలు. లెబనాన్ లో దాడులకు దిగిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు సైనికులు 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్న ఇరాన్. మంత్రుల నియోజకవర్గాలకి నిధులు ఇస్తావా రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకి ఇవ్వవా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. అలా సొంత పార్టీ ఆయన్ని. నిధుల కోసం మేము సీఎం మంత్రుల చుట్టూ తిరగాల, శాసనసభలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా అంటూ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మంత్రుల చుట్టూ తిరగాల అని సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉందని హాట్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు మేము మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లిఫ్టులన్నీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ తరలిపోతున్నాయని ఆరోపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గం మధిరకు అధిక నిధులు తీసుకుపోతున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రోడ్ల నిర్వహణలో ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యామ్ విధానంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్న నిర్ణయాలు క్రమశిక్షణలో కరెక్ట్ గా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కితాబిచ్చారు. విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యకు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లు తక్కువగా కేటాయించాలని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం బాగుందని నియోజకవర్గానికి ఒకటి కాకుండా మండలానికి ఒకటి చొప్పున ఇవ్వాలని కోరారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక రోగులు తమ ఆస్తులు నమ్ముకుని చికిత్స కోసం ప్రైవేటుకు వెళ్తున్నారని చెప్పారు. డాక్టర్లు కూడా ప్రభుత్వ జన్ తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. కరెక్ట్ చెప్పినావు సార్, మా కల్లకుర్తలు కూడా గిట్నే వచ్చినారు దొంగలు. ఎవరు? తమిళనాడులో. వీడు మొత్తం ఫ్రీ ఇస్తా అంటున్నాడు. వీడు ఏమేమి ఇస్తా అంటున్నాడు? రోలు గీలు ఏదేదో ఇస్తా అంటున్నాడు. టీవీ ఇస్తా అంటున్నాడు, గ్రైండర్ ఇస్తా అంటున్నాడు, మిక్సీ ఇస్తా అంటున్నాడు, ఫ్రిడ్జ్ ఇస్తా అంటున్నాడు, వాషింగ్ మిషన్ అన్ని ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఇంకా మీ పని చేసుకోవాలి అంతే, ఏమి లేదు. ఇంటి పని ఏమైనా ఉంటే అది చేసుకోవాలి అంటున్నాడు స్టాలిన్. యువతకు ఉచిత ల్యాప్టాప్లు కూడా ఇస్తా అంటున్నాడు. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా. గృహిణులకు 8,000 కూపాన్. టీవీ, గ్రైండర్, ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ ఇస్తా అంటున్నాడు. డిఎంకే మేనిఫెస్టో విడుదల, తమిళనాడు సీఎం స్టాలిన్ వరాలు. మరి 5 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, ఎందుకు వేయలేదురా ఇవి స్టాలిన్గా? మళ్ళా ఓట్లు కావాలి, హిందువుల మీద, హిందుత్వం మీద, ఆలయాల మీద దాడులు జరగాలి. అమాయక ప్రజలకి మిక్సీ ఇస్తా, వాషింగ్ మిషన్ ఇస్తా, ఫ్రిడ్జ్ ఇస్తా, గ్రైండర్ ఇస్తా. ఎందుకు ఇస్తావురా? పనిరా, పని ఇస్తే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు క్వాలిటీది కొనుక్కుంటారా. నువ్వు ఇచ్చే గ్రైండర్, మిక్సీ వాళ్ళకి ఎందుకురా డూప్లికేట్. తమిళనాడు ఎన్నికల్లో గృహిణులు, విద్యార్థులు, రైతులను ఆకట్టుకునేలా సీఎం స్టాలిన్ హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని, గృహిణుల కోసం 8,000 కూపన్ ఇస్తామని తెలిపారు. ఈసారి తాము సూపర్ స్టార్ మేనిఫెస్టోతో వస్తున్నామని డిఎంకేను గెలిపించాలని ఓటర్లను కోరారు. మహిళలకు పెరిగిన నగదు సహాయం, అదేవిధంగా అధిక పెన్షన్లు, విస్తరించిన ఉచిత విద్యుత్, విద్యార్థులకు ల్యాప్టాప్లతో సహా అనేక సంక్షేమ అభివృద్ధి చర్యలు సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం డిఎంకే ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశారు. రాష్ట్రం తన ప్రస్తుత అభివృద్ధి పథంలోనే కొనసాగించాలని స్పష్టం చేస్తూ తాము అధికారంలోకి వస్తే సమగ్ర సంక్షేమం, ఆర్థిక వృద్ధికి తీసుకునే చర్యల గురించి మేనిఫెస్టోలో వివరించారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ మాట్లాడుతూ డిఎంకే ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చిందని, తిరిగి ఎన్నికైతే ప్రస్తుత పథకాలను మరింత సమగ్రంగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమైన ప్రకటనలో భాగంగా కుటుంబానికి పెద్ద దిక్కు వివరించే మహిళలకు ఇచ్చే నెలవారీ సహాయాన్ని 1000 నుంచి 2,000కు పెంచనున్నారు. దీనివల్ల 1.37 కోట్లకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. వృద్ధాప్య పెన్షన్లు కూడా 2,000కు పెంచనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్తిస్తున్న ప్రభుత్వ అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు లభిస్తాయి. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద లభించే ప్రయోజనాలను 1 లక్ష వరకు పెంచనున్నారు.
ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు ఊతమిచ్చేలా సీఎం ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆదాయ అర్హత పరిమితిని 5 లక్షలకు పెంచుతామని, అలాగే 10 లక్షల బీమా చేస్తామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సదుపాయాలను రెట్టింపు చేయనున్నారు. 20 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ మద్దతును కొనసాగిస్తామని, అలాగే మీటర్లు లేని పంపు సెట్లను అందిస్తామని తెలిపింది. విద్యారంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి $120 బిలియన్ ఆర్థిక పరిమాణాన్ని లక్ష్యంగా చేసుకుని 18 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ పార్టీ లక్ష్యమని స్టాలిన్ తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు నియో నైడల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి, రాష్ట్ర వృద్ధిని దెబ్బతీయడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధితో పాటు ఈ పత్రం ముసాయిదాను రూపొందించిన సీనియర్ సభ్యులతో సహా పార్టీ నాయకులకు స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. డిఎంకే నాయకత్వంలో పరిపాలన, అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక ఇల్లత్తరసి పథకం కింద ఆదాయపు పన్ను చెల్లించని గృహిణులందరికీ 8,000 ఆదాయపు పన్ను చెల్లించని గృహిణులందరికీ 8,000 విలువైన కూపన్ అందిస్తామని తెలిపారు. ఈ కూపన్ చూపించి వాషింగ్ మిషన్, టీవీ, గ్రైండర్, ఫ్రిడ్జ్, మిక్సీ, మైక్రోవేవ్ ఓవెన్ లేదంటే ఇండక్షన్ స్టవ్ వంటి గృహోపకరణలను కొనుక్కోవడం కానీ లేదంటే మార్చుకోవడం కానీ చేయవచ్చు అంటే ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మొత్తానికి మీకు ఫ్రీ ఇస్తాం అని చెప్పి అధికారాన్ని ఎత్తుకుపోయి అందలం ఎక్కుతున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. తెలంగాణలో అంతే, ఆంధ్రోడు అంతే, తమిళోడు అంతే, కేరళోడు అంతే, అందరూ అంతే. ఇక మీది రావుల టీం, మాది దళిత గిరిజన బిడ్డల టీం అంటున్నాడు రేవంత్ రెడ్డి. మీది దళిత గిరిజన బిడ్డల టీం కాదు నాయన, రెడ్ల టీం ఇది. అలాదేమో దొరల టీం, ఇది రెడ్ల టీం. దళితులంటే కేసీఆర్ కు చిన్న చూపు, స్పీకర్ ను ఓర్వలేకనే పోడియం వద్ద బీఆర్ఎస్ ఆందోళన అంటూ సీఎం రేవంత్ అంటున్నాడు. బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అవమానిస్తున్నారు, ఇది దొరల అహంకారం, బ్లాక్ మెయిల్ కోసమే మీ హౌస్ కమిటీలు, ఆ పప్పులు మా దగ్గర ఉడకవు, హరీష్ రావు తమ్ముడి భూదందాలపై హౌస్ కమిటీ సిద్ధమా అంటూ సిఐడిపై నమ్మకం లేకపోతే సిబిఐ విచారణకైనా రెడీ. మీ తాతలు దిగొచ్చిన పొంగులేటి రాజీనామా చేయరు, ఎందుకంటే మాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాసుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం, స్కామ్లు చేస్తాం, ప్రభుత్వం నుంచి అంటే పోమంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకేం చేసుకుంటారో చేసుకొని అంటున్నాడు. జీతం తీసుకుని అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ రిజైన్ చేయాలి, కాళేశ్వరం కేసు అప్పగిస్తే 48 గంటలు జైల్లో వేస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇప్పుడు ఆ కాళేశ్వరం కేసు అప్పగిస్తే 48 గంటల్లో జైలు వేస్తామన్నారు బీజేపీ వాళ్ళు, కానీ వేస్తలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నాడు. ఇప్పుడు ఆ ఫైల్ ప్రధాని కేంద్ర హోంమంత్రి ఎందుకు తొక్కిపెట్టారు? కేసీఆర్ తో కడియం శ్రీహరి సమానమైన నేత, ఆయన నిజాయితీని శంకించలేరు. పాడి కౌశిక్ రెడ్డి తీరును కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తారా? కేసీఆర్ ను అలా అవమానిస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్న. ఇక తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళను సమాజం బహిష్కరించాలి. కన్నవారిని నిర్లక్ష్యం చేసే పిల్లలకు కొత్త చట్టం ఒక గుణపాఠం. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వర్తింపు. తల్లిదండ్రుల సంరక్షణ సంక్షేమ బిల్లుపై చర్చలు. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. ఇక బీఆర్ఎస్ కు దళితులు అంటే చిన్న చూపు అంటున్నాడు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక కేరళను దోచుకుంటున్నారు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నేతలపై ప్రధాని మోదీ ఆరోపణలు. కేరళం స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయింది. రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు దాటింది. పాలక్కాడ్లో ఎన్నికల పశ్చిమాసియా యుద్ధంపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి. ప్రభుత్వం చేసే ప్రకటనలే నమ్మాలి. ప్రవాస భారతీయుల భద్రతే తమ ప్రాధాన్యమని వెల్లడి. మన్ కీ బాత్ లో మోదీ సందేశం. ఇక్కడ దిగొచ్చిందమ్మా మునగాడు చూడండి. ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా అంటున్నాడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణలో కూడా గిట్నే పిరి దొంగలు, కాంగ్రెస్ దొంగలు. పత్తలేడు ఒక్కడు, రాహుల్ గాంధీ లేడు, ఖర్గే లేడు. ఇక రారీలు ఏ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉంటే అక్కడ పోతారు ఈ దొంగలు, తోడు దొంగలు అందరు జమ అయ్యి అక్కడ పోయి అన్ని ఫ్రీ 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 అని చెప్తారు. ఆడ ఎవరినో ఒకరిని కొడుకు గుట్టంగానే ముఖ్యమంత్రి పెడతారు. మళ్ళీ అక్కడ రారీలు
రాష్ట్రం నుంచి రావాలి, దోసుకోవాలి, అక్కడ నిధులు తీసుకుపోవాలి, అక్కడ ఢిల్లీలో వేయాలి. కానీ ఇక్కడ రారు. కేరళ అట్నే చేస్తున్నారు. ఇప్పుడు ఆడ ఎవరినో పెడతారు, దొంగని ముఖ్యమంత్రిని పెడతారు. ఇక వీళ్ళకి సంబంధం లేదు, మళ్ళీ ఓరింగ్ ఎన్నికలప్పుడే పోతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారు ఈ దొంగలు. స్కూటీలు ఇస్తున్నారు, 2500 ఇస్తున్నారు, యువతులకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మహిళలకు వృద్ధులకు పెన్షన్లు పెంచుతున్నారు, డబ్బులు చేస్తున్నారు వీడియోలకి. ఎక్కడో నీ దొంగల మాటలు. ఒక్కటి ఇవ్వాలి దొంగలు. ఒకటి ఫ్రీ బస్ ఇచ్చారు దొంగలు అంతే. అది కూడా మొగోళ్ళకు డబుల్ చార్జ్ చేసి ఆడవాళ్ళకు ఫ్రీ ఇచ్చారు. అంటే దోసుకునే ఉన్నారు కాంగ్రెస్ దొంగలు. ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా, మహిళల ఖాతాలో నెల నగదు, స్వయం ఉపాధికి 50,000 ఆర్థిక సాయం. అంతా దొంగ మాటలే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, 5 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. దొంగలరా మీరు, దొంగలు. తమిళనాడులో విద్యార్థులకు 35 లక్షల ల్యాప్టాప్లు, మహిళలకు ఇస్తున్న సాయం 2000కు పెంపు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన డిఎంకే స్టాలిన్. ఈయన పోయంట కేరళ, అస్సాంలా హామీలు ఇస్తున్నాడు కాంగ్రెస్ దొంగలు. అమెరికా వాక్స్ విమానం పేల్చిపెట్ట, సౌదీలోని యుఎస్ బేస్ పైకి 6 క్షిపణులు, 29 డ్రోన్లతో ఇరాన్ దాడి. రేవంత్ కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం, హరీష్ రావును బలిపశును చేసే కుట్ర అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్ అవినీతి కేసులను సీఎం ఎందుకు పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎన్నటికీ సాధ్యం కాదని వ్యాఖ్య. రేవంత్ పొంగులేటిది ఫెవికాల్ బంధం, వాళ్ళ భూ కుంభకోణాన్ని త్వరలో బయట పెడతా అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. పొంగులేటి అవినీతి బయట పెడితే నాపై బురద జల్లుతున్నారు. రేవంత్ తన కుటుంబ సభ్యులపై విచారణకు సిద్ధమైతే తాను సిద్ధమేనని సవాల్. సాక్షి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దాం. అమెరికాను తాకే క్షిపణి, 5000 కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణి ఇంజన్ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామంటున్నాడు దొంగ స్టాలిన్. ఇన్ని రోజులు ఇస్తారంట. సిఐడి వద్దంటే సిబిఐ ఏదైనా ఓకే అంటున్నాడు. మీరు ఏది చేసుకోరు నాయన, ఉట్టి మాటలే, చర్చలు తప్ప ఏది ఉండదు మీది, అన్ని గాలి మాటలే. సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత, తల్లిదండ్రుల విషయంలో బాధ్యతకు చట్టబద్ధత, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు వర్తింపు. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి, చట్టం అమలుకు ప్రత్యేక యంత్రాంగం, కలెక్టర్కు దరఖాస్తు చేసుకుంటే చాలు, ఆపై రాష్ట్ర స్థాయిలో కమిషన్. నిజంగా ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. విద్య పైన కావచ్చు, లేదంటే విద్యార్థులకు కల్పించే అల్పాహారానికి సంబంధించిన అంశం కావచ్చు, టిఫిన్ల అంశం కావచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, కొన్ని విషయాలలో మాత్రం నిజంగా అద్భుతం మిత్రులారా. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఎవడైనా కానీ మిత్రులారా, తల్లిదండ్రులను చూసుకున్న ఎవడైనా వాని జీతంలో వాని కట్ చేయడం జరుగుతుంది. జీతం అంటే ఈ చట్టం తీసుకురావడం జరిగిందంటే ఎవడైనా తీసుకొచ్చిందా? ఎవడైనా తీసుకొచ్చిందా గతంలో? కేవలం రేవంత్ రెడ్డి తీసుకొచ్చు. నిజంగా గ్రేట్ రేవంత్ రెడ్డి. ఇలాంటి విషయంలో తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం కాగా, కుటుంబ వ్యవస్థలో తగ్గుతున్న బాధ్యతలు ఇకపై తప్పనిసరిగా నెరవేర్చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం 2007లో ఇలాంటి ఓ చట్టం అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ అంతకంటే కఠినమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఇక తల్లిదండ్రులకు ఖచ్చితంగా తోడుగా ఒక మంత్రదండంలా తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు. తల్లిదండ్రులను చూసుకొని పిల్లలను సమాజం బహిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ అధికారి ఆదేశాలపై దరఖాస్తుదారులు సంతృప్తి చెందకున్నా, గడువులోగా పరిష్కారం చేయకున్నా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయకున్నా ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదంటే ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ప్రధాన కమిషనర్ గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి నుంచి దరఖాస్తుదారుడు నేరుగా వయోవృద్ధుల కమిషన్ లో అప్పీలు చేసుకున్న తర్వాత నెల రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలి. దరఖాస్తును అది అందిన 60 రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలి. ఇక చట్టంలో ఏముంది? ఈ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారితో పాటు జీత భత్యాలు పొందే ప్రతి ఒక్కరికి, అంటే ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుంది. ఇక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత నిర్వహించుకుంటే వారి వేతనంలో 15% లేదంటే 10,000
ఏది తక్కువైతే అది కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదంటే యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది. ఇక నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ లేదంటే కలెక్టర్ నియమించిన అధికారి ఇరు వర్గాలను పిలిచి విచారణ జరుపుతారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయిస్తూ ఆదేశాలు ఇస్తారు. మొత్తానికి దీన్ని ఎవడు కూడా దీని నుంచి తప్పించుకోలేరు అనేది సుస్పష్టమవుతుంది మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. ఎవరైనా దీన్ని హర్షిస్తారు మిత్రులారా, దీంట్లో డౌట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఇవాళ వయసులో ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత ముసలిగా తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది ఇది. తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. కాబట్టి చట్టబద్ధత నేపథ్యంలో ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన తెలంగాణ ఉద్యోగుల అంశానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిర్ణయాల నేపథ్యంలోనే లూటీదారులు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటములపై మోదీ ధ్వజం. అధికారం దక్కితే జేబులు నింపుకోవడమే. ఈసారి కేరళలో ఎన్డీఏ విజయం తథ్యం. యువత మహిళలు రైతులు ఆదరిస్తున్నారు. పాలక్కాడ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అసలైన ఏ టీం, అంతే తప్ప ఎవరికి బి టీం కాదు అని తేల్చి చెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్లో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చి చెప్పారు. కేరళ ప్రజల మద్దతు ఆశీస్సులతో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. కేరళకు సేవ చేసే అవకాశం అంటే పరిస్థితుల్లో వదిలిపెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే మోదీ గ్యారంటీని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. సమాజంలో వేరు వర్గాల నుంచి ఎన్డీఏకు ఆదరణ పెరుగుతుందని, కేరళ యువత మహిళలు రైతులు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు. అన్ని కుంభకోణాలపై దర్యాప్తు. కేరళను ఎల్డీఎఫ్ యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ రెండు కూటమిల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి జేబులు నింపుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమాలు బయటికి వస్తాయని బెదిరిపోతున్నారు. మేము గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. ఆ సొమ్మంతా కక్కిస్తాం. 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనలో కేరళ రుణభారం 3 రెట్లు పెరిగి 5 లక్షల కోట్లు దాటిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్డీఎఫ్ నేతల జేబుల్లోకి వెళ్ళింది. మేము రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కువ నిధులు విడుదల చేశామని చెప్పారు. మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టాం. చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్లో నారీ శక్తి వందన్ అధినియమం చట్టం తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు. త్రిశూర్లో భారీ రోడ్ షో. కేరళలోని త్రిశూర్లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం చెండాపై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలుబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక దాకా జనం రోడ్డుపై ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన 1/2 నిమిషం పాటు కొన్ని బిట్లు వాయించి అలరించారు. సభలో 2 చిన్నారులు పెయింటింగ్లను పట్టుకొని ఉండడం గమనించిన మోదీ వాటిపై వాళ్ళు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యుత్తరం రాస్తానని పేర్కొన్నారు. ఆ పెయింటింగ్లను తీసుకోవాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైకు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది. ఇక కష్టకాలంలోనూ సత్తా చాటుకున్నామంటూ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి సంక్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సహకారంతో దేశం ధీటుగా ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్ లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రజల ప్రశంసల వర్షం జల్లు కురుస్తుందని, 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతుందని, ఫిట్నెస్ పై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ కోరారు. జల సంరక్షణకు ప్రజలు భాగస్వాములు అవ్వాలని, పురాతన రాత ప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన జ్ఞాన్ భారతం సర్వేలో అంతా పాల్గొనాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి మహిళా ఖాతా కంటే నగదు జమ చేస్తాడంట ఖర్గే. ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు, లేకుంటే ఆయన కొడుకున్నాడు మంత్రి కర్ణాటకలో, ఆయన ఇంట్లో అకౌంట్ నుంచి చేస్తాడు. ఆయన గత చరిత్రపై ఛార్జ్ షీట్ అమిత్ షా పై మమతా ధ్వజం. నువ్వే ఉన్నావు అధికారంలో 15 ఏళ్ళుగా, ఎందుకు వేయలేదు? చొరబాటుదారులను వెలగొడతామంటూ అస్సాంలో త్వరలో యూసీసీ అంటూ అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలోకి చొరబాట్లను నిలువరించడమే కాక చొరబాటుదారులను వెనక్కి పంపాల్సిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం సోనిట్పూర్లో జిల్లా దెకియాజులిలో ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. చొరబాటుదారులు ఆక్రమించిన 1.25 లక్షల ఎకరాల భూమి మా ప్రభుత్వం విముక్తం చేసింది. త్వరలోనే ఉమ్మడి సౌర స్మృతిని అమలు చేస్తాం. ప్రత్యేకంగా ఓ వర్గంలో ఉన్న 4 పెళ్లిళ్ల విధానాన్ని నిషేధిస్తాం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని సందర్భంగా అమిత్ షా విమర్శించడం జరిగింది. నమస్తే తెలంగాణ వార్తలను చూద్దాం. పొంగులూటిపై బీఆర్ఎస్ ఫైట్. మంత్రి అక్రమాలపై రోజంతా అట్టుడిగిన అసెంబ్లీ, హౌస్ కమిటీకి పట్టు. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. సభను కుదిపేసిన పొంగులేటి సంస్థ అక్రమాలు, విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ ఆందోళన. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభ్యుల నినాదాలు. నిరసన వేళ పెద్ద ఎత్తున మార్షల్స్ మోహరింపు. ఆధారాలతో దొరికిపోవడంతో అధికార పక్షం ఆపసోపాలు. పలుమార్లు డైవర్షన్ కు పాట్లు. అవినీతిపై సమాధానం చెప్పలేక అడ్డదారులు. కౌశిక అంశంతో తప్పుదో పట్టించే యత్నం. పట్టువీడని బీఆర్ఎస్ 4 గంటల పాటు నిరసన. చివరికి బీఆర్ఎస్ శాసనసభ్యుల సస్పెన్షన్ ఈ సెషన్ ముగిసే వరకు వర్తిస్తుందన్న స్పీకర్. ముఖం చాటేసిన మంత్రి. పొంగులేటి అక్రమాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరు. ఆరోపణల వేళ సభకుస్తే మరింత నష్టమని భావించిన మంత్రి. చర్చను వదిలి కేరళ ప్రచారానికి వెళ్లిన మంత్రి పొంగులేటి. కౌశిక్ పై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ ప్రసాద్ నిర్ణయం. ఎథిక్స్ కమిటీ లేదనే విషయం తెలియని సీఎం సిఫార్సు చేస్తూ ప్రకటన కమిటీపై హరీష్ రావు చురకలు. ఈ ఎథిక్స్ కమిటీ లేదని ఎట్లా అనుకుంటాడు నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రానికి సముద్ర అంచు లేదని చెప్పి నిన్న మనం మాట్లాడాడు. 19 రాష్ట్రాలకు లేదని, 3 రాష్ట్రాలకు లేదనేమో వారం రోజుల కింద. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి సముద్రానికి సంబంధించిన తీర ప్రాంతం లేదని 2 రోజుల కింద మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ మొత్తం తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. 19 రాష్ట్రాలకు లేదు సారు. అట్లే విధంగా ఎథిక్స్ కమిటీ కూడా లేదని చెప్పి తెలియదు ఆయనకి. ఆయన ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇచ్చిండు. గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. ఉపాధ్యాయుల వేధింపులే కారణమని ఆరోపణలు. 4 రోజుల క్రితం గడ్డి మందు తాగిన శ్రీ ఇందు చికిత్స పొందుతూ మృతి. నేను ఎమ్మెల్యేలను 2 కోట్లు ఇవ్వాల్సిందే. హైదరాబాద్కు చెందిన ఓ ఫిరాయింపు ఎమ్మెల్యే దబాయింపు బిల్డర్ను డిమాండ్ చేసిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్. కేసీఆర్ వెలుగులకు కాంగ్రెస్ గ్రహణం. కరెంటు ఫుల్ సప్లై డల్. 10 ఏళ్లలో పటిష్ట విద్యుత్ వ్యవస్థను నిర్మించిన వినియోగించుకోలేని స్థితిలో రేవంత్ సర్కార్. రాష్ట్రంలో మళ్లీ మొదటికి వస్తున్న కరెంట్ కష్టాలు. రైతులు చుట్టుముడుతున్న లో వోల్టేజ్ సమస్యలు. కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు. కరెంటు లేక నీళ్లు అందక ఎండుతున్న పంటలు. ఇరాన్ పై భూతల దాడులు. ట్రంప్ తప్పుకో వీధుల్లోకి వచ్చి నినదించిన అమెరికన్లు. నో కింగ్స్ పేరిట నిరసన ప్రదర్శనలు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసన. యూరప్, లాటిన్ దేశాల్లో సైతం. ఇష్టారాజ్యం నిర్ణయాలు, సుంకాలతో భయాందోళనలు, పాలనా వైఫల్యాలు. నిత్యం వివాదాస్పదమవుతున్న ట్రంప్ సర్కార్ చర్యలపై ప్రజలు బగ్గుమంటున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లోనూ భారీ నిరసనలు చేపట్టారు. నో కింగ్స్, ట్రంప్ గద్దె దిగు అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ గానికి బుద్ధి మందగించి వాడు ఏం మాట్లాడుతాడో వానికి తెలియదు. క్రషర్ ముసుగు
అక్రమాలకు అడుగు. ఉమ్మడి రాష్ట్రంలో దిల్ కంపెనీకి ఇచ్చిన భూముల్ని స్వరాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం. రికార్డులో నేటికి ప్రభుత్వ భూమిగానే 350 ఎకరాలు. పాత అసైనీలను ముందు పెట్టి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ డ్రామా. క్రషర్ ఏర్పాటు వెనుక భూములు కైవసం చేసుకునే కుట్ర. కోత్వాల్ కూడా అక్రమ క్రషర్ ఎపిసోడ్ లో కొత్త కోణం. ఏముంటో చెప్పు, రేవంత్ రెడ్డికి ఇలా ఆన్లైన్ తీస్తే అయిపోయాయి, ఇద్దరు కలిసి పంచుకుంటామంటే అయిపోయాయి. నేను ఎందుకు చర్యలు తీసుకుంటాడు? దేశంలో కండోమ్ సంక్షోభం. వేధిస్తున్న ముడి సరుకుల కొరత, ఇరాన్ యుద్ధంతో తీవ్రమైన ప్రభావం. దేశంలో కండోమ్ సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాల ఉద్రిక్తల కారణంగా ఇప్పటికీ మన దేశంలో ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. హార్మోజ్ జలసంధి మూతపడడంతో గ్యాస్ కొరత ఏర్పడి హోటల్స్ వంటకాలు పనికి మళ్ళీ దద్దమల్లారా. డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారా వాళ్ళు? కమర్షియల్ వాడతలేరు, ఇన్ని రోజులు వాడతలేరు కాబట్టి డొమెస్టిక్ వాడమని చెప్పండిరా. డొమెస్టిక్ కనెక్షన్ తీసుకోలేవాడు, సిలిండర్లు కొనలే సిలిండర్లు. ఇంకా అది కోడలి నైతిక బాధ్యతే, చట్టబద్ధ బాధ్యత కాదు. అలహాబాద్ సంచలన కోర్టు తీరు. అత్తామామల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. అది కేవలం కోడలి నైతిక బాధ్యత కిందకి వస్తుందని, దాన్ని చట్టబద్ధతగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఇంకా 3 దుర్మరణం. మృతులు బీహార్, యూపీకి చెందిన కార్మికులుగా గుర్తింపడ్డ ఒక వార్త. అత్తను చంపిన కోడలు. నిద్రిస్తుండగా బండరాయితో మోదీ హత్య, బంగారం నగదుతో ఎస్కేప్. అదరగొట్టిన ముంబై. కేకేఆర్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం. రోహిత్ శర్మ, రికెల్టన్ భారీ ఇన్నింగ్స్. నా భూమిని సైతం కేటీఆర్ వదలలేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ హయాంలో 1000 ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయని, అందులో తన కుటుంబం నష్టపోయిందని ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఆదివారం శాసనసభలో మైనింగ్, భూ ఆక్రమణలపై చర్చ జరుగుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కష్టార్జితమైన సొంత భూమిని కేటీఆర్ వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. ఆయన ఎందుకు చెప్పపోతువి? నువ్వు చిన్న పిల్లానివా, లేకుంటే ఊళ్ళో ఏమైనా మా గిరిజన సోదరుల మాదిరి ఏమైనా దూర ప్రాంతాల్లో ఉన్నావా? నీకేమైనా టీవీలు లేకపోయినా, లేదంటే మీడియా లేకపోయినా? అన్ని గాలి మాటలు. పార్టీ మారినంత రోజులు అదే పార్టీలు అనుభవిస్తారని, పార్టీ మారిన తర్వాత నంగనాచి దొంగ మాటలు మాట్లాడుకుంటా సత్యహరిచంద్రులాగా డ్రామాలు ఆడతారు ఈయన లేకని. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచన సలహాల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.